నిన్న అమరావతిలో ఎల్ఎన్టీ పైప్ లైన్స్ తగలపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదం మీద లోకల్ ప్రజలకి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇది ప్రమాదమా, కుట్ర అనేది చాలా మందికి అనుమానంగా ఉంది. అసలు దీనిపైన మీరేమంటారు? అమరావతిలో అగ్ని ప్రమాదం నిజానికి ఇది ఫస్ట్ టైం జరిగిన అగ్ని ప్రమాదం కాదు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదం ఏంటంటే ఎల్ఎన్టీ పైపులు తగలబడిపోయినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అమెరికా సంస్థలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ పరికరాలు కూడా మంటల్లో ఆహుతయ్యాయి అనేది తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం 2 గంటలన్నర ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయట. అక్కడ పనిచేస్తున్న లోకల్ ప్రజలు చూడటం, వెంటనే ఫైర్ ఇంజన్ పిలిపించడం, ఆ ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పడం, ఇదంతా జరిగిపోయింది. ఏదో వాటర్ ట్యాంక్ అని పిలిపించడం, అదంతా జరిగింది. కానీ అమరావతి ప్రజలకు ఉన్న డౌట్ కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న డౌట్ కానీ, పదే పదే ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ఒక అనుమానం ఏంటంటే, అక్కడ మొదట క్రియేట్ చేయబడింది, ఎవరో సిగరెట్ తాగి పడేసి ఉంటారు, అక్కడ గడ్డి ఎక్కువగా ఉంది, ఆ సిగరెట్ యొక్క మంట గడ్డికి అంటుకుంది, ఆ మంటల్లో ఆ పైపులు తగలబడ్డాయని ఫస్ట్లో అందరూ అనుకున్నారు. కానీ అవి అంత ఈజీగా తగలబడే పైపులు కాదట. ఎల్ఎన్టీ వాళ్ళు హై డెన్సిటీ పైపులు, ఇప్పుడు ఉన్నటువంటి పైపులు ఏవి కూడా చిన్న చిన్న మంటలకు తగలబడేవి కావు. ఎవరన్నా కావాలని పెట్రోల్ పోసి నిప్పంటిస్తే అది వేరే విషయం, కానీ అంత ఈజీగా చిన్న మంటలకి తగలబడేవి కావు. మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేస్తుంటారు అంటే, ఎప్పుడైనా సరే అమరావతి విషయంలో అనుమానం రావడానికి ఉన్న కారణాలు ఏంటంటే, మీకు గుర్తుందా, మోడీ గారు అమరావతి పనులని ఓపెన్ చేయడానికి వచ్చారు. రీఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా 2 అగ్ని ప్రమాదాలు ఆ రోజు జరిగాయి. 2 చోట్ల వేరువేరు ప్రాంతాలు. నిన్న జరిగిందేమో మందడం ప్రాంతంలో, ఆ ఏరియాకి దగ్గరలోనే ఒక ప్రమాదం జరిగింది. కరెక్ట్గా మోడీ గారు సభ పెట్టిన ప్రాంతానికి కూటవేటి ద్వారంలో ఇంకో ప్రమాదం జరిగింది ఆ రోజు. సరే, ఇది వదిలేసి, ఈ 2 ప్రమాదాలు కూడా వదిలేసి, గతంలో అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిక్లేర్ చేసినప్పుడు, ఇప్పుడు కాదు, 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని ఎంపిక చేసిన తర్వాత భూసేకరణ చేస్తున్న సమయంలో కూడా అనేక అగ్ని ప్రమాదాలు అమరావతిలో జరిగినాయి. చెరుకు తోటలు తగలబెట్టారు, భూములు ఇస్తున్న, అంటే అమరావతి రాజధానికి భూములు ఇస్తున్న రైతుల పంటలు తగలబెట్టారు. మరి తగలబెట్టారన్నది ఎలా క్లియర్ అయిందంటే, ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కొంతమంది వైసీపీ నాయకులను అనుమానితులని పట్టుకున్నారు. ఈవెందో నందిగం సురేష్ ఎవరైతే వైసీపీ ఎంపీ ఉన్నారో అతని మీద కూడా కేసు ఉంది. అంటే అతనికి అప్పుడు వైసీపీ నాయకుడు మాత్రం, ఎంపీ కాదు. సో అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని, అంటే అమరావతిలో రైతుల పంటలకి నిప్పు పెట్టాడు అనేటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి 2019లో వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది నందిగం సురేష్. అంటే అమరావతి మీద వైసీపీ మొదటి నుంచి కోపంతో ఊగిపోతుంది కదా. అంటే అమరావతి మీద వైసీపీ కోపంతో ఊగిపోవటానికి ఉన్న కారణం ఏంటంటే, అది నిర్మాణం చేయబడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది అనేది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అనుకునేది ఏంది, చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా వినపడకూడదు, చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఎక్కడా కనపడకూడదు. కానీ అమరావతి కడితే చంద్రబాబు నాయుడు పేరు తరతరాలుగా, అంటే రాబోయే తరాలకు కూడా తెలిసిపోతుంది. ఎవరు కట్టారు అంటే, ఇప్పుడు హైదరాబాద్ ఎవరు కట్టారంటే ఏం చెప్తాం, కూలీ కుతుబ్ షా పేరు చెప్తాం కదా. అలాగే రేపు అమరావతి అని పేరు రాగానే అమరావతికి అంకురార్పణ చేసింది ఎవరు, అమరావతిని నిర్మించింది ఎవరు, రాజధానిగా ఎంపిక చేసింది ఎవరు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అందుకని అమరావతిని పదే పదే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారు, నందిగాం సురేష్కి. తర్వాత ఇప్పుడు కూడా వరుస అగ్ని ప్రమాదాలు, ఇదేదో కుట్రపూరితం అయి ఉంటాయి అనేది. మామూలుగా అయితే ఎక్కడన్నా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అనుమానం ఏం రాదు, కానీ అమరావతిలో జరిగితే మాత్రం అనుమానం వస్తుంది, కావాలని చేస్తున్నట్టు. ఎందుకంటే పదే పదే జరగడం ఒకటి, గతంలో వైసీపీ నాయకులు చేస్తుండటం ఒకటి, అమరావతి మీద అనేక అవాకులు చవాకులు వైసీపీ నాయకులు పేలర్చడం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో, సాక్షి ఛానల్లో అమరావతి అనేది ఒక వేశ్యల రాజధాని అని చెప్పేసి కామెంట్ చేశారు. నువ్వు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన అమ్మాయివే, ఆ మాట అనగానే సహజంగా ఒక మహిళకి ఎంత కోపం వస్తుంది? ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా అలా అనొచ్చా? ఎందుకు అమరావతి మీద అంత పనిగట్టుకొని మాటలు? నిజానికి అదే అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళలు కూడా అదే అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటారు కదా. అలా అనొచ్చా, ఆ మాట అనొచ్చా? వైఎస్ భారతి గారు చైర్మన్గా ఉన్నారు సాక్షి ఛానల్కి, భారతి గారు అదే అమరావతిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా, ఆ ప్యాలెస్లోనే ఉంటారు. ఆ ప్రాంత మహిళలను పట్టుకుని అలా అనొచ్చా? అన్న వ్యక్తిని ఇమీడియట్గా లైవ్లో నుంచి స్కిప్ చేయటం కాకుండా లైవ్ను కొనసాగించారు. సరే, దాని మీద కేసు అయింది, అది వేరే విషయం. కానీ ఇలా అమరావతి మీద వైసీపీ రకరకాల సమయాల్లో రకరకాలుగా మాటలు పేల్చడం ఫలితంగా ఏదో ఒక అనుమానం కలుగుతూ ఉంది. సరే, ఇప్పటికైతే ప్రభుత్వం అన్ని కోణాలు ఎంక్వైరీ చేస్తుంది. మనం ప్రభుత్వం తేల్చకుండా, పోలీసులు ఒక వైఖరి చెప్పకుండా మనం కంక్లూజన్కి రాలేం. కానీ ప్రజలకైతే కుట్ర అనేటువంటి ఒక అనుమానం చాలా క్లియర్గా ఉంది. అంటే గతంలో కూడా చేసి ఉండటం వల్ల ఈ అనుమానం.
ఓకే సార్, థ్యాంక్ యూ.